సో మాస్టర్ మైండ్స్లో మీ పిల్లలు చదువుతుంటే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి ఒక ఆడియో ఫైల్ అండి. నన్ను మీ శ్రేయభిలాష్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని ఈ ఆడియో ఫైల్ వినండి. అలాంటి ఉద్దేశం మీకు లేదనుకోండి, ఈ ఆడియో ఫైల్ ఇక వినద్దు. విన్నది చాలు, ఇక వినద్దు. సో ఒక పేరెంట్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మా మీద చాలా చాలా రెస్పెక్ట్. మేము ఎలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము, మేము ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి, మా అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటి, మా డిసిప్లిన్ ఇవన్నీ ఆయన తెలుసుకొని ఇష్టపడి మాస్టర్ మైండ్స్లో జాయిన్ చేశాడు. సో ఏం జరిగిందంటే గత బ్యాచ్లో, ఎర్లియర్ బ్యాచ్లో సిలబస్ అయిపోగానే వాళ్ళ బాబు ఏదైతే చెప్పాడో అది వినేసి వెళ్ళిపోయాడు. అంటే తీసుకొని వెళ్ళిపోయాడు. సిలబస్ అయిపోయింది. వాళ్ళ బాబుకి ఇంకా ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ 3 months ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి అనేది తన ఉద్దేశం, తన ఇంటెన్షన్ అది. సో సంహో వాళ్ళ నాన్నగారిని, అంటే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ని, అంటే మన పేరెంట్ని కన్విన్స్ చేశాడు. సో ఇక పేరెంట్ వచ్చాడు, ఇంటికి తీసుకెళ్తామనంటే మన వాళ్ళు ఓపికగా చెప్పారు. ఎందుకంటే ఆ బాబు కంటిన్యూ అయితే మనకు ఎక్స్ట్రాగా వచ్చే డబ్బులు ఏం లేవు. లాస్ట్ 3 months ఇంటికి తీసుకెళ్తే మనకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. కానీ రిజల్ట్ హ్యాంపర్ అయ్యిద్ది, రిజల్ట్ డిస్టర్బ్ అయ్యిద్ది. పాస్ అయ్యేవాడు ఫెయిల్ అవుతాడు, ర్యాంక్ వచ్చేవాడు జస్ట్ పాస్ అవుతాడు. ఇది చాలుగా, ఇదే పెద్ద డ్యామేజ్గా. పాస్ అయ్యే ఛాన్స్ ఉన్నాడు ఫెయిల్ అవుతాడు, ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉన్నాడు జస్ట్ పాస్ అవుతాడు, ఇదే పెద్ద డ్యామేజ్ అంతా చెప్పారు. తర్వాత నా దగ్గర కూడా పంపించారు. చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి మీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేము సార్, ఎందుకంటే మా స్టాఫ్ ఎవరు నాన్ టీచింగ్ స్టాఫ్, సీఏలు కాదు, పేరెంటం సీఏ, మీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేము సార్ అని చెప్పి నా దగ్గరికి ఎందుకు పంపించారంటే నేను చెప్తే కన్విన్స్ అవుతారని, అంతకంటే వెళ్ళాను. సో నేను మాట్లాడా, కన్విన్స్ అవ్వలేదు, ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, చదివించుకోవాలి. ఓన్గా ఇప్పుడు తప్పు పేరెంట్ది కాదు, తప్పు స్టూడెంట్ది. ఓన్గా ప్రిపేర్ అవుతా. సిలబస్ అయిపోయింది, 7 months సిలబస్ అయిపోయింది, ఇంకా లాస్ట్ 2 months 3 months ఉంది, ఇంట్లో ప్రిపేర్ అవుతా. ఇది జరిగిన సంఘటన అండి. ఇప్పుడు ఈ బాబు ఈ స్టూడెంట్ ఇప్పటికి 3 attempts ఫెయిల్ అయ్యాడు. ఇదంతా జరిగి కూడా ఆల్మోస్ట్ 2 years అయింది. ఇప్పటికి 3 attempts ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వగలిగిన ఛాన్స్ ఉన్న స్టూడెంట్ ఫెయిల్ అవడానికి గల ఓన్లీ రీజన్ ఆ స్టూడెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్, ఇంట్లో ప్రిపేర్ అవటం. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వను, నో ఇష్యూ, జాయిన్ అయిపోయినా పర్లేదు. జాయిన్ అయిన తర్వాత మేము చెప్పినట్టుగా వినాలి కదా, మా సిస్టమ్ ఫాలో అవ్వాలిగా, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలిగా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాం, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్పిన మెడికేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పిన పనులు ఏవైతే అవన్నీ చేయాలిగా. వాళ్ళ ట్యాబ్లెట్స్ వాడమంటారు, వాడాలి, రెస్ట్ తీసుకోమంటారు, తీసుకోవాలి. హాస్పిటల్లో జాయిన్ అవ్వకూడదు, అది మన ఇష్టం. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా చేయాలి కదా. ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా లేదా మన ఇష్టం. జాయిన్ అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తారు చేయాల్సిందే. అలానే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలా లేదా అది స్టూడెంట్ పేరెంట్ ఇష్టం. జాయిన్ అయిన తర్వాత మేమేం చెప్తారు చేయాల్సిందే కదా. అనవసరంగా బాబు ఇన్ని అటెంప్ట్స్ తీసుకున్నాడు, అది నాకు బాధ. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే కెపాసిటీ ఉన్న స్టూడెంట్ ఇన్ని అటెంప్ట్స్ తీసుకున్నాడు. ఈ కోర్స్కి బ్యాడ్ నేమ్, ఆ పేరెంట్కి బ్యాడ్ నేమ్, నాకు మాస్టర్ మైండ్స్కి బ్యాడ్ నేమ్. దాంతోపాటు ఆ స్టూడెంట్ ఎంత కాన్ఫిడెన్స్ కోల్పోతాడు ఇన్ని అటెంప్ట్స్ రాస్తూ పోతే. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాల్సిన క్యాండిడేట్ అండ్ పేరెంట్ తప్పేంటి? మా అనుభవాన్ని, మా ఎక్స్పీరియన్స్ని, మా అడ్వైస్ని, మా సలహాని అన్నీ పక్కన పెట్టేసి వన్ సైడెడ్గా బాబు చెప్పిన మాట విన్నాడంటే, వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట విన్నాడు. ఇది ఆ పేరెంట్ చేసిన తప్పు. మళ్ళీ ఇలాంటి ఒక సంఘటన జరగకూడదని చెప్పి మీ అందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నేను ఇస్తున్నటువంటి అడ్వైస్ ఫాలో అవుతారా, ఫాలో అవ్వరా మీ ఇష్టం. ఫాలో అవ్వదలుచుకుంటే మేము చెప్పేది ఏంటంటే, మేమేం చెప్తే అది చెయ్యండి. మీ మంచికి ఏం చెప్పినా మీ మంచికి, మీ రిజల్ట్ కోసమే. అంతేకాని మాకు ఇంకే సెకండ్ థాట్ లేదు. పర్సనల్ ఎజెండాలంటూ ఏమీ లేవు. నమ్మితే పూర్తిగా నమ్మండి, లేదా నమ్మద్దు, నో ఇష్యూ. మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు సార్, ఆల్రెడీ జాయిన్ చేశాం సార్, ఓకే అయిపోయింది. నెక్స్ట్ టైం ఇక జాయిన్ చేయొద్దు. ఉంటే జాయిన్ అవ్వదలుచుకుంటే జాయిన్ అవ్వండి, వద్దనుకుంటే వద్దు, మీ ఇష్టం. జాయిన్ చేస్తే మాత్రం మేమేం చెప్తే అది వినండి, మేమేం చెప్తే అది చెయ్యండి, మా సిస్టమ్ని ఫాలో అవ్వండి, మా రూల్స్ని ఫాలో అవ్వండి. అది మీ మంచికి, రిజల్ట్ కోసమే ఏం చేసినా. థ్యాంక్ యూ వెరీ మచ్.